సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో వచ్చి అఖండ 2 ఎంత సంపాదించింది, డే 17 అనేది గడుస్తుంది కాబట్టి ఈ మూవీ ఎంత సంపాదించింది ఏంటి క్లారిటీగా చెప్తానండి. అది కాకుండా నందమూరి బాలకృష్ణ గారైనా సో ఆయనకు ఒక ట్రస్ట్ అనేది ఉందన్నమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే, క్యాన్సర్ హాస్పిటల్ అని. సో ఆ యొక్క హాస్పిటల్లో ఎంత మందికి ఈయన చికిత్స అనేది సహాయం అనేది చేశాడు, ఎవరెవరికి ఎలా ఎక్కడ అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. అది కాకుండా ఇప్పుడు సంక్రాంతికి 7 సినిమాలు అనేటివి రిలీజ్ అవుతున్నాయి అనమాట. అంటే మంచి కాంపిటీషన్ అనేది ఉంది. రవితేజ గారిది, చిరంజీవి గారిది, ప్రభాస్ గారిది, మళ్ళీ వచ్చి మన అంటే తమిళనాడు సైడ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క రెండు డబ్బింగ్ సినిమాలు ఇవి సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు కాంపిటీషన్ అనేది ఎలా మొదలవుతుంది, థియేటర్ని ఎలా పంచుకుంటారు అనేది ఇక్కడ తెలియట్లేదు అనమాట. వీటిలలో ఏ మూవీ అనేది హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, జనాలకి ఏ మూవీ అనేది క్యూరియాసిటీని పెంచుతుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది, కలెక్షన్ల పరంగా ఏది బాగా ఈ మూవీస్ అనేటివి సంపాదిస్తుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియోని స్కిప్ చేద్దండి, ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది కాకుండా బాలకృష్ణ గారు తన ఫ్యూచర్లో ఒక విషయాన్ని ఫేస్ చేశాడండి. అది చాలా పెద్దదనమాట. అంటే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ని వదిలి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి, అంటే మన ఆంధ్రప్రదేశ్ రావచ్చు, అది ఒకప్పట్లో ఆ రూల్ అనేది పెట్టారనమాట. అంటే ఆ యొక్క చిన్న ఇన్సిడెంట్ ద్వారా బాలకృష్ణ గారు ఎదురు దెబ్బ తగిలింది బాలకృష్ణ గారికి. సో తెలంగాణ గవర్నమెంట్ ఉండి మీరు హైదరాబాద్ని వదిలి వెళ్ళకూడదు అని చెప్పి చాలా రూమర్ అయితే వచ్చాయి అప్పట్లో. అది మీరు వినే ఉంటారనమాట. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు కాకుండా నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు వినే ఉంటారు, అది అందరికీ తెలిసిందే. సో అక్కడ ఉన్నట్టే చెప్తున్నానండి. ఈ యొక్క వీడియోని అందరూ ఎంటర్టైన్మెంట్ గా తీసుకోండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకే. ఇది ఎడ్యుకేషనల్ పరంగాను, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పరంగాను మళ్ళీ వచ్చి తెలియని వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు, చేయకూడదు కూడా. ఒక వీడియోని జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ వరకే తీసుకుంటారని చెప్పి నా యొక్క భావన. వీడియోలోకి వెళ్ళిపోతామండి. సో ఈ యొక్క సంక్రాంతికి వస్తున్న మూవీస్, రాజాసాబ్ మూవీ ఉంది, మనశంకర్ వరప్రసాద్ మూవీ ఉంది, ఓకేనా, రవితేజ గారిది ఉంది. ఆ మహాశయుల విజ్ఞప్తి, భర్త మహాశయుల విజ్ఞప్తి. మీకు కాంపిటీషన్ పడిపోయింది ఇక్కడ, ఫ్యామిలీ పరంగా కాంపిటీషన్ పడిపోయింది. అసలు ఈ యొక్క మూవీస్లలో ఏ మూవీ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో, జనాలు ఏ మూవీకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారో అనేది తెలియట్లేదు అనమాట. లాస్ట్లో చెప్తా, ఓకేనా. సో నవీన్ పోల్సేటిది ఒక మూవీ ఉంది, శర్వానంద్ది ఒక మూవీ ఉంది, నారి నారి నడుము, అది కూడా ఫ్యామిలీ మూవీయే, ఓకేనా. మనశంకర్ వరప్రసాద్ కూడా ఫ్యామిలీ మూవీయే, రాజాసాబ్ మూవీ కూడా ఫ్యామిలీ మూవీయే, ఓకేనా. మీకు ఇప్పటికే అర్థమైపోతుంది అనుకుంటా. తమిళనాడు నుంచి ఒక 2 సినిమాలు కూడా వస్తున్నాయి, డబ్బింగ్ సినిమాలు. జననాయకన్ మళ్ళీ వచ్చే పరాశక్తి, అవి 2 కూడా ఫ్యామిలీ మూవీసే. జననాయకన్ కొంచెం పొలిటికల్ గా నిలుస్తుంది కాబట్టి ఒక రకంగా ఫ్యామిలీ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఈ యొక్క 7 సినిమాలు ఉన్నాయి కాబట్టి జనవరి 9న ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుంది, జనవరి 12న చిరంజీవి గారిది మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇంకా శర్వానంద్ది, నవీన్ పుల్సేటిది 9, 10 ఉన్నాయి. ఈ యొక్క 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి అనమాట. ఇంకా డబ్బింగ్ సినిమాలు వచ్చి 13వ తేదీ 2 సినిమాలు ఒకేసారిగా రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలు తమిళనాడు నుంచి తెలుగులోకి వస్తున్నాయి అనమాట. సో ఈ మూవీస్లలో ఏ మూవీకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఏ అనేటివి ఎక్కువ రాబడుతుంది, ఓకేనా. సో రాజాసాబ్ వచ్చి ఎక్కువ మోతాదులు అనేటివి సంపాదించేస్తుంది. ఆల్రెడీ 283 లొకేషన్లలో ఆల్రెడీ ఈ యొక్క మూవీ అనేది 4,400 టికెట్స్ ని అమ్ముడుపోయాయి అనమాట. అంటే $104,000 సంపాదించేస్తుంది ఇప్పటికే నార్త్ అమెరికా సైడ్. ఇక మన ఇండియాలో ఏ విధంగా సంపాదిస్తుంది అనేది ఇంక చూడాలన్నమాట. ఒక్కొక్క మూవీ వచ్చి కనీసం 1000 కోట్లు దాటాలండి. 1000 కోట్లు దాటితేనే ఈ యొక్క మూవీస్ అనేటివి బ్రేక్ ఈవెన్ అవుతాయి అనమాట. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే కనీసం ఒక 50 నుంచి 70 కోట్ల వరకు దాటాలన్నమాట. అప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణలో అనమాట. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను, ఓకేనా. ఇక మూవీస్ విషయానికి వస్తే ఏ మూవీకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు? రాజాసాబ్ మూవీకి ఇస్తారా, మనశంకర్ వరప్రసాద్కి ఇస్తారా, డబ్బింగ్ మూవీస్కి ఇస్తారా, లేదా చిన్న సినిమాలు ఉన్నాయన్నమాట, శర్వానంద్ది, నవీన్ పులిశెట్టిది. ఇక చూడాలి ఏ మూవీస్కి అనేటివి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, ఏ మూవీస్కి అనేటివి వెళ్తారు అన్నది ఇంకా చూడాలన్నమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఒక మూవీ అయితే చూస్తారు, రెండో మూవీ అదే మూవీ సడన్ గా ఎలా వెళ్తారండి? జనాల దగ్గర డబ్బులు ఉండాలి, ఓకేనా. ఎట్లాగో మన అఖండ 2 తప్పించేసుకునింది అనమాట, ముందుగానే రిలీజ్ అయ్యి. సో తప్పించేసుకునింది కాబట్టి మన అఖండ 2కి కలెక్షన్స్ అనేటివి బాగానే వచ్చేసాయి అనమాట.
అది చెప్పాల్సినంత అవసరం లేదు. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 117.60 లక్షలు ఉందన్నమాట. ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 90 కోట్లు దాటేసింది అనమాట. సో డే 17th అనేది గడుస్తుంది కాబట్టి ఓన్లీ డే 17th ప్రస్తుతానికి ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 4 లక్షలు దాటేస్తుంది ప్రస్తుతానికి. ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డే 17th కలెక్షన్ అనేది ఇండియన్ నెట్ కలెక్షన్ 17th అనేది మారిపోయే అవకాశం ఉంది ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. ఇక చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్ గా ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. నాకు 2 స్టేట్లలో కలెక్షన్ రాలేదు, అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు అనమాట. ఆ 2 స్టేట్లు ఏంటంటే ఒకటి కర్ణాటక, 2 మలయాళం అనమాట. ఈ 2 స్టేట్లలో ఈ యొక్క మూవీ కలెక్షన్ అనేది రాలేదన్నమాట. ఓవర్సీస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 13.50 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇక షేర్లో సీడెడ్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న ఒక ఫిగర్ అనేది చెప్పా, ఇప్పుడు ప్రస్తుతానికి పెరిగింది. ఓకేనా. 55.46 కోట్లు సాధించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. డే 17th కలెక్షన్ అనేది ఈవినింగ్ లోపల తెలుస్తుంది. స్టేట్ల వైజ్ గా ఎంత ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. సో ఇంకే డే 9 నుంచి 17th వరకు 2 స్టేట్లలో ఆడలా, అది కర్ణాటక, మలయాళం. ఇంతకు ముందే చెప్పాను అనమాట. ఈ 2 స్టేట్లలో అసలు సినిమా చూస్తున్నారా లేదా అనేది కలెక్షన్ అనేది సరిగ్గా రాలేదండి. అసలు చూపిట్లా, రిపోర్ట్లో చూపిట్లేదు అనమాట. మరి చూడాలి, లాస్ట్ లో తెలుస్తుందా లేదా అని అనేది చూడాలన్నమాట. కృష్ణ గారు ఒకానొకప్పుడు విషయంలో మీరు ఇక్కడి నుంచి క్లారిటీగా బాగా వినాలి, మిస్ చేయకూడదు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారు ఒకానప్పుడు ఒక సమయంలో తనకి ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది తన కెరియర్ లోనే భయం, భీతి, మాక్సిమం బాలయ్య బాబు గారు భయపడరు, అది అందరికీ తెలిసిందే అనమాట. ఆ యొక్క సమయంలో ఆయన ఎలా ప్రవర్తించాడో ఏమో తెలియదు, కానీ ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళు పెద్ద చర్యలు అనేటివి తీసుకున్నారు. తెలంగాణ హైదరాబాద్ను వదిలి వెళ్ళకూడదని కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో వసుంధరాదేవి గారు కూడా ఇచ్చారనమాట తన భర్తకి చెప్పమని. ఓకేనా. సో మన బాలకృష్ణ గారు దాన్ని పాటించాడు, హైదరాబాద్ను వదిలి పోలేదనమాట. ఆ ఇన్సిడెంట్ అనేది ఏంటో మీకు ఆల్రెడీ ఇప్పటికే ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది. ఓకేనా. సో ఇక మంచి విషయానికి వస్తే తనకు ఒక ట్రస్ట్ అనేది ఉంది, క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్ అనేది ఉంది, హై డాక్టర్స్ ఉంటారు, లండన్ నుంచి పిలిపించగలిగే కెపాసిటీ ఉంది బాలకృష్ణ గారికి. మీకు ఆ విషయం తెలుసో తెలీదో. సో నేను పలానా అని చెప్పి చెప్పను, కానీ నాకు ఒకరైతే తెలుసు. సో పలానా అని చెప్పను, ఊరి పేరు వరకే చెప్తా. తూర్పు గోదావరి జిల్లా అనమాట. సో ఒక పాప క్యాన్సర్తో బాధపడుతుంటే మన బాలకృష్ణ గారు వాళ్ళని పిలిపించలా, ఈయన వెళ్ళాడు అనమాట. అంటే జనసేన సంబంధించిన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు చెప్పి, అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో బాలకృష్ణ గారికి అప్పుడు అధికారంలో లేరు పవన్ కళ్యాణ్ గారు. సో మన బాలకృష్ణ గారికి చెప్పి మన బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి అది నిజమా కాదా అని చెప్పి తెలుసుకొని ఆ పాప నిజంగానే క్యాన్సర్తో బాధపడుతుంటే, సో ఒక ఇదితో బాధపడుతుంటే ఆ యొక్క పాపని తీసుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి నేనున్నా, నువ్వు భయపడద్దు, నేను ఆచరిస్తా, నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి నేను 100% ఇస్తా, మీరేం భయపడదు, మా పాపకి ఎటువంటి ఇబ్బంది అయినా సరే నేను చూసుకుంటా అని చెప్పి మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ విధంగా యూట్యూబ్లో చెప్పకూడదు ఈ విధంగా. సో నేను చూసుకుంటాను, పాపకి ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటారా, ఎక్కువ ఆయుష్ అనేది నేను పోస్తానని చెప్పి పాపను తీసుకొని వెళ్ళి పాపకి ఒక పెద్ద చికిత్స అనేది చేసి పాపను బతికించాడు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఎవరికి తెలీదు, నాకు తెలుసు. సో ఈ ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ ఇన్సిడెంట్ అనేది ఏపీ టు తెలంగాణలో మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. ఈ విషయం తెలియదు అనమాట. ఇలాగ చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు ఇలాగ చాలా మంది ఉన్నారు. ఆయన కాపాడిన పిల్లలందరూ చాలా మంది ఉన్నారు. బాలకృష్ణ మామూలుడు కాదు, కానీ ఒక చేతితో సహాయం చేస్తే రెండో చేతితో డబ్బా కొట్టుకోకూడదు, అది ఆయనకి తెలుసు. నేను అందుకే అంటే ఆయన నోటితో చెప్పకూడదు కదా, పక్కన వాళ్ళు చెప్తేనే కదా తన ఫ్యాన్స్కి తెలుస్తుంది. సో అదనమాట. అంటే గొప్పలు చెప్పుకునేవాడు కదండి బాలకృష్ణ గారు, అది మటుకు తెలిసిందే. అబద్ధాలు చెప్పడం చేత కాదు, ఇక్కడ ఏది ఉంటుందో నోట్లోకి అదే వస్తుంది. కొంతమంది ఇక్కడ ఒకటి పెట్టుకొని నోట్లో ఇంకో విధంగా మాట్లాడతారనమాట నోటితో, అది ఎవరో మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇదనమాట, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. నిజంగా అండి, నిన్న ఒక వీడియో పెట్టాను, జస్ట్ చిన్న వీడియో,
కామెంట్లు బాగా వచ్చాయి బాలకృష్ణ గారి గురించి. చాలా బాగా చెప్పా, చాలా బాగా చెప్తే బాలకృష్ణ గారి గురించి చాలా వరకు చాలా మంది నన్ను చాలా బాగా పొగిడారు అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. మరి సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఏంటి విశేషాలు అని చెప్పి క్లారిటీగా చెప్తారనమాట. ఓకేనా? క్లారిటీగా ఇక మీకే తెలుస్తుంది. మీరు మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి మూవీ గారికి వెళ్తారా, లేదా రవితేజ గురించి ఒక విషయం అండి. ఇప్పుడు రవితేజ గారు కొత్తదనాన్ని కోరుతున్నాడు అనమాట. ఆయన మనసులో తెలుస్తుంది. ప్రతి సినిమాలో మాస్ మహారాజా అని చెప్పి టైటిల్ వస్తుంది అనమాట. ఆయన డిమాండ్ అది, అంటే ఆయన గుర్తింపు అనమాట. రవితేజ అనగానే గుర్తింపు ఏదండి? మాస్ మహారాజా అని వస్తుంది అనమాట. సో ఈ యొక్క మూవీలో, ఇప్పుడు వస్తున్న మూవీలో ఆ శైలు విజ్ఞప్తి, ఆ యొక్క మూవీలో మాస్ మహారాజా అనే బిరుదు రాకుండా ఓన్లీ టైటిల్ రివీల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మాస్ మహారాజా అని చెప్పి బిరుదు వచ్చింది అనుకోండి, చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే ఈయన మాస్, ఈ యొక్క మూవీ కూడా మాస్ గా ఉంటుందా అని చెప్పి క్యూరియాసిటీని పెంచేసి నార్మల్గా అయిపోతారు అనమాట. సో ఆ విధంగా లేకుండా నార్మల్ గా ఈయన టైటిల్ తో రివీల్ చేసేసి వదిలేస్తున్నారు అనమాట. ఇక మీరు ఏ మూవీకి వెయిట్ చేస్తున్నారో మీ ఒపీనియన్ కి వదిలేస్తున్నాను. మీరు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. అలాగే ముందు లైక్ కొట్టండి అబ్బా. లైక్ కొడితే నాకు ఈ వీడియో అనేది కొంతమందికి చూపిస్తుంది. కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి బాబు. నేను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనే చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇది అప్డేట్ అనేది మీకు ఇంకా క్లారిటీగా బాగా అర్థమైంది అనుకుంటా. ఇంకో మెయిన్ విషయం అండి, పవన్ కళ్యాణ్ గారిది మన మహేష్ బాబు గారిది 31 ఫస్ట్ నైట్ ఈ రిలీజ్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. అది మురారి మూవీ, జల్సా మూవీ. తమ్ముడు ఎవరో ఒక అబ్బాయి చెప్పాడు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో ప్రతి వీడియోలో కామెంట్ పెడుతున్నాడు, బ్రో వారణాసి అప్డేట్ బ్రో అని. సో ఇదే నీకు అప్డేట్. మహేష్ బాబుది మురారి మూవీ రిలీజ్ అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారిది జల్సా మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. రిలీజ్ ఈ రెండు. ఇక ఈ యొక్క మూవీస్ అనేవి రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉంది, కలెక్షన్స్ అనేటివి ఏ విధంగా రాబట్టింది, ఈ రెండు మూవీస్ దేనికి పోటీ పడ్డాయి, ఏ మూవీకి కలెక్షన్స్ అనేటివి ఎక్కువ రాబట్టింది ఏంటి అని చెప్పి క్లియర్గా చెప్తాను. ప్రతి అప్డేట్ ని మీకు వీడియో పరంగా అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీకు రావాలనుకుంటే. ఓకేనా? బాయ్.